సేవాగుణం కలిగినటువంటి వ్యక్తి మద్ది రాంబాబు అని మద్ది కృష్ణమూర్తి అన్నారు. శుక్రవారం చిట్టినగర్ మసీదు ఎదురు మద్ది రాంబాబు 55వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. తొలుత రాంబాబు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం కేక్ కటింగ్, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన తండ్రి వచ్చిన సంపాదనలో కొంత భాగాన్ని ఏదో ఒక సేవ రూపంలో సేవ చేసేవారని, పేదలకు పట్టెడన్నం పెట్టాలనే ఆలోచనతో తన సంపాదనలో కొంత భాగాన్ని నిరాశలైన వారికి అన్న వితరణకు ఖర్చు చేసేవారని సందర్భంగా వారు తెలిపారు. తన తండ్రి బాటలోనే తాము కూడా ఇటువంటి సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నామని, రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమం నిర్వహిస్తామని సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మద్ది పద్మావతి, మద్ది కృష్ణమూర్తి, శ్రీమతి మహాలక్ష్మి మరియు కుటుంబ సభ్యుల చేతుల మీదుగా అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. రోజు కీర్తిశేషులు మద్ది రాంబాబు గారి జయంతి సందర్భముగా వారి భార్య పద్మావతి గారు, వారి కుమారుడు కృష్ణమూర్తి గారు ప్రతి ఏటా జయంతి నాడు పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం చిట్టినగర్ సెంటర్ నిర్వహించడం జరుగుతుంది. ఆయన పేరు మీద, రాంబాబు గారి పేరు మీద అనేక సేవా కార్యక్రమం చేయడమే కాకుండా ఆయన జయంతికి పురస్కరించుకుంటూ అదేవిధంగా ఆయన వర్ధంతికి కూడా ప్రతి నెల మాసాన్ని కూడా పేద ప్రజలకు అన్నదానం చేయడం, అనేక సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది. రాంబాబు గారు ఎక్కడున్నా కూడా, కీర్తిశేషులు రాంబాబు గారు ఎక్కడున్నా కూడా వారిని, వారి కుటుంబ సభ్యులను కూడా పైన చూస్తారని, ఆ భగవంతుడి చల్లని చూస్తారని కోరుకుంటున్నాను. కార్తీక పౌర్ణమి సందర్భంగా మా నాన్నగారు జయంతి అండి. మా నాన్నగారి పుట్టినరోజు సందర్భంగా పేదలకు అన్నదానం చేద్దామని చెప్పి కార్యక్రమం నిర్వహించామండి. కావున అందరూ వచ్చి తిని మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. Like, subscribe and press the bell icon for new updates.